సంఖ్య 218, పాద పుస్తకంలో 216. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మహోన్నతుడా నీ నామమును, మహోన్నతుడా నీ నామమును స్తుతించుటయే బహు మంచిది. స్తుతించుటయే బహు మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. విలువైన రక్తం సిలువలో కార్చి, విలువైన రక్తము సిలువలో కార్చి, కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగెను, కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగెను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ఎంతో గొప్ప రక్షణనిచ్చి, ఎంతో గొప్ప రక్షణనిచ్చి, వింతైన జనముగా మమ్ము చేసెను, వింతైన జనముగా మమ్ము చేసెను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మా శైలము మా కేడెము, మా శైలము మా కేడెము, మా కోటయో మా ప్రభువే, మా కోటయో మా ప్రభువే. హల్లెలూయా
స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ఉన్నత దుర్గము రక్ష శృంగము ఉన్నత దుర్గము రక్ష శృంగం రక్షించువాడు మన దేవుడే. రక్షించువాడు మన దేవుడే. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. అతి సుందరుడు అందరిలోన అతి సుందరుడు అందరిలోన అతి కాంక్షణీయుడు అతి ప్రియుడు అతి కాంక్షణీయుడు అతి ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. రాత్రి మవళ్ళు ఏనోలతోను రాత్రి మవళ్ళు ఏనోలతోను స్తుతించుటయే బహు మంచిది. స్తుతించుటయే బహు మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. పెదపాటల పుస్తకంలో పాట సంఖ్య 458, పాత పుస్తకంలో 455. మనమే ప్రభుని పరలోక గృహము. మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దాని యందు. మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును
అధికారమిచ్చే దాసులకు అధికారమిచ్చే ప్రతివానికి వాని పని నియమించే ప్రతివానికి వాని పని నియమించే కావలియుండుము మెలకువతో కావలియుండుము మెలకువతో ప్రియుని దినము సమీపించుచున్నది చెప్పెను మేల్కొని యుండుమని చెప్పెను మేల్కొని యుండుమని విశ్వాసముగా జీవించి విశ్వాసయోగ్యులముగా జీవించి ఓరిమితో వెచ్చియుండెదము ఓరిమితో వెచ్చియుండెదము మనమే ప్రభుని పరలోకమునము తానే వసించును దానియందు మనమే ప్రభుని పరలోకమునము తానే వసించును వేదపాఠ పుస్తకంలో పాఠ సంఖ్య 453, పాత పుస్తకాలు 450. నిర్మింపబడితే మనము దైవగ్రహముగా అందరూ కలిసి నిర్మింపబడితే మనము దైవగృహముగా నిర్మింపబడితే మనము దైవగృహముగా సంగముగా పాచెను యేసు రక్త
మనకై కూర్చెను సంగముగా కృతజ్ఞతలు చెల్లించదము మన ప్రభు యేసునకే కృతజ్ఞతలు చెల్లించదము మన ప్రభు యేసునకే నిర్మింపబడితేమే మనము దైవ గృహముగా నిర్మింపబడితేమే మనము దైవ గృహముగా కృపా చేస్తేరా పరచబడితేమే తన కృపా చేస్తేరా పరచబడితేమే నిర్మింపబడితేమే మనము దైవ గృహముగా నిర్మింపబడితేమే మనము దైవ గృహముగా పరిశుద్ధుల సహవాసమునిచ్చే పరలోకమునిచ్చే పరిశుద్ధుల సహవాసమునిచ్చే పరలోకమునిచ్చే పూజనీయుని పూజించదము మనసారా మనము పూజనీయుని పూజించదము మనసారా మనము నిర్మింపబడితేమే మనము దైవ గృహముగా నిర్మింపబడితేమే మనము దైవ గృహముగా తన కృపా చేస్తేర పరచబడితేమే తన కృపా చేస్తేర పరచబడితేమే నిర్మింపబడితేమే మనము దైవ గృహముగా నిర్మింపబడితేమే మనము దైవ గృహముగా పరదేశులమయ్యున్న మనలో తన ఇంటికి చేర్చే పరదేశులమయ్యున్న మనల తన ఇంటికి చేర్చే ప్రాపుగా మనము ప్రస్తుతింతుము భక్త పాలకుని ప్రాపుగా మనము ప్రస్తుతింతుము భక్త పాలకుని నింపబడి ఏమే మనము దైవ గృహముగా నిర్మింపబడి ఏమే మనము దైవ గృహముగా తన కృపా చేస్తేర పరచబడితేమి తన కృపా చేస్తేర పరచబడితేమి నిర్మింపబడితేమే మనము దైవ గృహముగా నిర్మింపబడితేమే మనము దైవ గృహముగా తన కార్యమును మనలో చేసి తన సేవకు కూల్చే తన కార్యమును మనలో చేసి తన సేవకు పిలిచే తని వేదిరగ స్తుతులర్పింతము వినయముగా మనము తని వేదిరగ స్తుతులర్పింతము వినయముగా మనము నిర్మింపబడి ఏమే మనము దైవ గృహముగా నిర్మింపబడి ఏమే మనము దైవ గృహముగా తన కృపా చేస్తేర పరచబడితేమి తన కృపా చేస్తేర పరచబడితేమి నిర్మింపబడితేమి మనము దైవ గృహముగా నిర్మింపబడితేమి మనము దైవ గృహముగా సంగమునకు శ్రీ యేసు ప్రభువే సంగమునకు శిరసయ్యున్న శ్రీ యేసు ప్రభువే సర్వకాలం జయముతో సన్నుతించెదము సర్వకాలము జయ శబ్దముతో సన్నుతించెదము నిర్మింపబడి ఏమే మనము దైవ గృహముగా నిర్మింపబడి ఏమే మనము దైవ గృహముగా తన కృపా చేస్తేర పరచబడితేమి తన కృపా చేస్తేర పరచబడితేమి నిర్మింపబడితేమి మనము దైవ గృహముగా నిర్మింపబడి
కడితేమి మనము దైవ గృహముగా. పాటలు పాడేటప్పుడు పదాలు గట్టిగా పలకాల. దైవ గృహముగా అంటే దైవ గ్రహంగా అని వినపడుతుంది బయట. గ్రహం అంటే గాచారం అన్నమాట. అర్థాలు ఎంత మారిపోతాయో చూడండి. అందుకే నొక్కి గట్టిగా పదాలు కలిసి పాడాలి. ఇంట్లో కూర్చున్నారయ్యా, ఇంకా పనులు చేస్తూనే ఉన్నారా? కూర్చున్నారా? ఏది చెప్పారా? ఏది పిల్లలు? ఆమె పిల్లలు ఇంకోరు లేరా? ఎప్పుడు వచ్చేది? సమయం కొరకై పరిశుద్ధ గ్రంథంలో నుండి కొద్ది భాగాలు జ్ఞాపకం చేసుకుందాం. కాండము 8వ అధ్యాయం 12వ వచనం. కాండము 8వ అధ్యాయము 12వ వచనం. మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా ఇంకో భాగాన్ని చదువుకుంటాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 5వ వచనం. ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి. ప్రార్థన చేస్తున్నాం. కానీ మా పరలోకపు తండ్రి, ప్రభా, మీ వందనాలు స్తోత్రాలు తెలుసుకుంటూ ఉన్నాం. పౌరు కొరకు చిపోరాడబడి గురిస్తూ ఉన్నాం. ఈ స్థలాన్ని కలుగుడానికి సహాయపడినారు. ఈ నిర్మాణ విషయంలో సహాయపడుతూ వచ్చారు. శోభ్రమైన సందర్భముగా ఈ కూడిక కలిగి ఉండడానికి మీ కృపను బట్టి స్తోత్రిస్తూ ఉన్నాం. మీ సన్నిధిని ప్రేమించి రాగలిగిన బిడ్డలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. దయగలిగిన తండ్రి, సమయం కొరకై మా ముందు కూడా తీసుకొచ్చిన లేఖన భాగాలు బట్టి చూస్తున్నాం. మీ మాటలు మాకు అనుగ్రహించండి. సమయం మాకు ఆశీర్వాదకరంగా ఉంచమని యేసు ప్రభువుల నామమున ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చదువుకున్న భాగాలు 2 విషయాలు కనబడుతూ ఉన్నాయి. కాండము 8వ అధ్యాయము 12వ వచనం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 5వ వచనం. ఈ 2 విషయాలు కూడా దేవుడే ఇశ్రాయేలు ప్రజలతో, దేవుని ప్రజలతో మాట్లాడుతూ ఉండడం మనకు జ్ఞాపకం చేయబడతారు. 2 విషయాలు కూడా దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. 2 విషయాల్లో కూడా మనం గమనిస్తూ వస్తే ఏమని చెప్పబడుతుంది చెప్పండి? ఇల్లు కట్టించుకొని అనే మాట కనపడతావు. ఏం కట్టించుకోవాలంట? ఇల్లు కట్టించుకోవాలి. మనం గమనిస్తూ వస్తే దేవుడు చెప్పాలన్నా ఇల్లు కట్టించుకోమని మనకు తెలియదా? చెప్పండి. దేవుడు చెప్పాలన్నా అనిపిస్తా ఉంటుంది వినేవాళ్ళు కొంతమంది. కొన్ని పర్యాలు మనకు తెలియదు, అందుకే దేవుడు చెప్తా ఉంటాడు. ఉదాహరణకి నేను అర్థం కొట్టినట్టు ప్రారంభ దినాల్లో కొంతమంది ఉండేవారు. వారు ఈ దినాల్లో లేరు. అయితే ఇల్లు కట్టుకోవాలి అనుకున్నారంట. ఎప్పుడు 19 సంవత్సరాలు ఒక స్థలము బేరం చేస్తూ వచ్చాడంట. సెంటు 4,000కి. 4,000 ఇంత డబ్బులు వద్దు అని మానుకున్నారంట. మళ్ళా దానికోసం పోతే 10,000 చెప్పారంట. 4,000కి వద్దు అనుకుని మళ్ళీ 10,000 చెప్పారే, వద్దు అనుకున్నారంట. మళ్ళా దాని కొరకు పోయినారంట. 50,000 చెప్పారంట. అరే 4,000 అనుకుంటుంది, 10,000 అనుకుంటే 10,000 కొందాం అనుకుంటే 50,000 చెప్పారే,
మళ్ళా కొంతకాలం ఆగారు. మళ్ళా పోయినారట అదే స్థలానికి. మళ్ళా పోతే ₹1,00,000 చెప్పారట. 50,000 కొందామని పోతే ₹1,00,000 చెప్పారే, వద్దు అనుకున్నారట. మళ్ళా కొంతకాలానికి సరే ₹1,00,000 కొందాం, సెంటు 2 సెంట్లు అని మళ్ళా పోయినారట. అప్పుడు 3 లక్షలు చెప్పారండి సెంటు. నీకు ఇల్లు లేదు, అది వస్తుందా? ఇల్లు లేదు. ఈ దినాల్లో 15 లక్షలు అట్లా ఉందన్నమాట సెంటు అక్కడ. ఆ తర్వాత ఏమైనా ఇల్లు లేదు కాబట్టి దేశ సంచారం విరోగులు పోతా ఉంటారు అన్నమాట. ఇల్లుంటే తిరుగుతారు. కాబట్టి చాలా పనులు మనకు అర్థం కావు విషయాలు. అందుకే ఇర్మీయా గ్రంథం 29:5 ఏం చెప్పాడు? అందరూ చెప్పండి గట్టిగా. కాబట్టి ఇల్లు కట్టించుకొని వాటిలోనే వచ్చింది అని చెప్పాడు. ద్వితీయోపదేశకాండము 8:12 ఏం చెప్పాడు? మంచి ఇల్లు కట్టించుకొని వాటిలో నివసించు. ఇల్లు కట్టించుకోవడానికి, మంచి ఇల్లు కట్టించుకోవడానికి భేదం ఉందా లేదా? చెప్పండి, భేదం ఉందా లేదా? మంచి ఇల్లు కట్టించుకుని వాటిలో నివసించండి, ఇల్లు కట్టుకుని వాటిలో నివసించండి అని చెప్పడం చూస్తా. ఎందుకు అక్కడ మంచి అని చెప్పాడు, ఎందుకు ఇక్కడ ఇల్లు కట్టించుకోమని చెప్పాడు అని మనం గమనిస్తాము అంటే ఆ స్థలాల యొక్క భేదం కనబడతావు. మంచి ఇల్లు కట్టించుకుని వాటిలో నివసించు నేను చెప్పిన మాట, వారు అరణ్య ప్రదేశంలో ఉన్నప్పుడు పాలు తేనెలు ప్రవహించే కనాను దేశాన్ని నిత్య స్వాస్థ్యంగా దేవుడు వారికి ఇస్తూ, ఇది మీ తరతరములకు గనక ఆ కానాను అనేటువంటి స్థలంలో మంచి ఇల్లు కట్టించుకోండి అని చెప్పాడు. ఇర్మీయా గ్రంథం 29:5 ఈ మాట ఎక్కడ చెప్పాడు అంటే బబులోనులో చెప్పాడు. ఎక్కడ చెప్పాడు చెప్పండి? బబులోను. బబులోను అనేటువంటిది పరాయి దేశం. బబులోను అనే దానికి చెప్పండి పరాయి దేశం. ఆ పరాయి దేశానికి దేవుని ప్రజలు ఎందుకు పోయినారు అని అంటే వాక్యంలో మనకు కొంత వివరణ కనబడుతుంది. కనానులో వారు ఉన్నప్పుడు, అరణ్యంలో వారు ఉన్నప్పుడు కానాను దేశంలో వారు స్వాధీనం పరచుకోక ముందు దేవుడు మోషే ద్వారా చెప్పాడు వారికి, మీరు కానానులో ప్రవేశించండి, అది పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం, సస్యశ్యామల దేశం, సమృద్ధి లేనటువంటి దేశం. కాబట్టి ఆ దేశంలో మీరు ప్రవేశించిన తర్వాత ఆ సంవత్సరం యొక్క పంటను 6 సంవత్సరాలు మీరు సమకూర్చుకోండి అని చెప్పాడు. 7వ సంవత్సరం పంటను ఏం చేయమని చెప్పాడు అని అంటే విడిచిపెట్టమని చెప్పాడు. 7వ సంవత్సరం పంటను ఏం చేయమన్నారు? విడిచిపెట్టమని చెప్పాడు. ఎందుకు విడిచిపెట్టాలి అంటే మీరు ఐగుప్తులో పరదేశులుగా ఉన్నారు, మీరు ఐగుప్తులో దరిద్రులుగా ఉన్నారు, మీరు ఐగుప్తులో ఎవరుగా ఉన్నారు చెప్పండి? దాసులుగా ఉన్నారు. అది అలాంటి వారికి ఆ సంవత్సరం యొక్క పంటను మీరు విడిచిపెట్టండి అని చెప్పాడు. అయితే వారేం చేశారు? కనానులో ప్రవేశించారు. 6 సంవత్సరాలు సమృద్ధిగా పంట పండింది. 7వ సంవత్సరం చెప్పండి ఇంకా బాగా పండింది. ఆ బాగా పడిన పంటను విడిచిపెట్టడానికి వారికి ఏమి లేదంటే చెప్పండి, మనసు లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేశారు? ఆ పంటను కూడా సమకూర్చుకున్నారు. మళ్ళా 6 సంవత్సరాలు మొదలైపోయినాయి. మళ్ళా 7వ సంవత్సరం వచ్చింది. ఆ సంవత్సరం పంటను కూడా సమకూర్చుకున్నారు. విడిచిపెట్టలేదు. చూసారా? ఎందుకని విడిచిపెట్టలేదు? ఈ సంవత్సరం కూడా పోయిన సంవత్సరం విడిచిపెట్టలేదు కదా, దేవుడు ఏం చేయలేదుగా, ఇప్పుడు కూడా ఏం చేయలే. అదనమాట. అందుకే దేవుని వాక్యంలో మనకి ఏమని జ్ఞాపకం చేయబడుతుందని అంటే ప్రసంగి గ్రంథము 8:11 దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవడం చూసి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. చూసారా? దుష్క్రియకు తగిన శిక్ష అంట వెంటనే కలగలేదంట. అందుకని ఏం చేస్తున్నారు చెప్పండి? మనుషులు భయం విడిచిపెట్టేస్తూ ఉన్నారు. హృదయపూర్వకముగా దుష్క్రియని తెలిసి దుష్క్రియనే చేస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఎందుకు? దేవుడు ఏం చేస్తూ ఉన్నాడనంటే దుష్క్రియకు తగిన శిక్ష వెంటనే శీఘ్రంగా కలగజేయలేదు అని చూస్తూ ఉన్నాం.
ఇట్లా గమనిస్తూ వస్తే వారు ఏం చేశారు అని మనం చూస్తామని అంటే 70 విశ్రాంతి సంవత్సరాల పంటను ఏం చేశారంటే వారు సమకూర్చుకున్నారు. 70 విశ్రాంతి సంవత్సరాల పంట అంటే 70 × 7 అన్నమాట. 70 × 7 ఎన్ని? 49. 490 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 490 సంవత్సరాలు దేవుడు ఏం చేశాడో తెలుసా? సహించాడు, ఓర్చుకున్నాడు. కాబట్టి మనకి ఏం అర్థమవుతుందో తెలుసా? దేవుడు దీర్ఘశాంతుడు. దేవుడు ఎవరంటే చెప్పండి? మళ్ళాంటోడు కాదు. మనమైతే ఊరికే ఉలికి పడతాం. చిన్న మాట అంటే చాలు ఇకనంతా ముఖం మార్చుకుంటాం, వ్యతిరేకంగా చేయడానికి ప్రయత్నిస్తాం. మన బతుకులు అలాంటివి అన్నమాట. ఆత్మానుసారులుగా ఉండవు, కనబడవు. కాబట్టి ఎప్పుడు నొప్పి తగులుతుందో అప్పుడు శరీరం కనబడుతూ ఉంటుంది. అది అదే దేవుడు ఆత్మానుసారంగా జీవించే ఆయన దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలిగిన వాడు, మన అపరాధములను మన దోషములను క్షమించేవాడు ఆయన. అందుకే 490 సంవత్సరాలు దేవుడు ఏం చేశాడు చెప్పండి అమ్మ? వారు తప్పిదాలు చేస్తూ ఉన్నప్పటికీ సహిస్తూ వచ్చాడు. దానికి మనం ఏమనుకుంటామో చెప్పండి? దేవునికి తెలివి లేదులే, దేవునికి కూడా ఏం తెలియదు, దేవుడు కూడా మనలాంటోడే. చూసారా ఎలాంటి అపోహలకు పోయినావో చూడండి. కీర్తనలు 50వ అధ్యాయంలో మనం గమనిస్తూ వస్తే, కీర్తనల గ్రంథము 50వ అధ్యాయంలో మనం గమనిస్తూ వస్తే అక్కడ మనకు అదే కనబడుతూ ఉంది. చూడండి ఒకసారి. కీర్తనలు 50వ అధ్యాయంలో మనం గమనిస్తూ వస్తే అక్కడ ఒక మాట మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుంది? 21వ వచనం చూడండి. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడవని నీవు అనుకుంటివి. చాలంతే. ఇట్టి పనులు నువ్వు చేసినా దేవుడు ఏమంటున్నాడు చెప్పండి? నేను మౌనముగా ఉన్నాను. నేను మౌనముగా ఉన్న కారణాన్ని బట్టి ఏమి శ్రవంతి నువ్వేం కూర్చోవా ఏంటి? వచ్చి కూర్చోండి. ఇట్టి పనులు నీవు చేసినను నేను ఎలాగున్నాను చెప్పండి? మౌనముగా ఉంటిని, అందుకు నేను ఎలాంటి వాడిని చెప్పండి? కేవలం నీ వంటి వాడిని నువ్వు అనుకుంటువి. నీ వంటి వాడిని అనుకున్నావు నీవు. ఎటు పనులు చేశారంట? 17వ వచనం. దిద్దుబాటు నీకు అసహ్యము కదా. దిద్దుబాటు నీకేంటిది చెప్పండి? అసహ్యం. దేవుడు వాక్యంతో మాట్లాడతాడు. దేవుడు వాక్యంతో మాట్లాడినప్పుడు సరిదిద్దుకోవాలి జీవితాన్ని. అది ధన్యత. అయితే అది అసహ్యం అంట. ఎందుకు? దేవుడు నా వంటి వాడు అనుకునే వారికి అసహ్యం అంట. దిద్దుబాటు అసహ్యం. దిద్దుబాటు ఎంతో యోగ్యమైంది. అది మనల్ని ఆత్మీయంగా ప్రభుమయం కొరకే సిద్ధపరుస్తుంది. అందుకే దేవుడు ఆత్మ సంబంధులైన పైన వారు వాళ్ళని గద్దించినప్పుడు, హెచ్చరించినప్పుడు దిద్దుకోవాలి. దిద్దుకోవడం ద్వారా ఆత్మీయంగా మేలుపోతాం, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాం, మనము దేవుని ఆశీర్వాదాన్ని పొందుతాం. అయితే అది నీకు అసహ్యము కదా. ఎలాంటి పని చూడండి. ఆ తర్వాత చూస్తాం. నీవు నా మాటలను వెనుకకు త్రోసి వేసేదేవు. నేను మాట్లాడుతూ ఉంటాను కానీ ఆ మాటలు ఏం చేస్తావు? నీవు వెనక్కి త్రోసేస్తావు. మాటలు ముందు పెట్టుకోం, వెనక్కి త్రోసేస్తాం. ఆ మాటలు ఏముందిలే అంటాం. అర్థమవుతుందా? ఆ తర్వాత గమనిస్తూ వస్తే 18వ వచనములు అంటాడు, నువ్వు దొంగను చూసినప్పుడు వానితో ఏకీభవించేదావు, వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదావు, కీడు చేయవలనని నీవు నోరు తెరుచుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది, నీవు కూర్చుని నీ సహోదరుల మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనందలు మోపుచున్నావు. ఇటు పనులు నీవు చేసినను నేను మౌనమై ఉంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడినని నీవు అనుకుంటువి. చూసారా? ఇట్టి పనులు నువ్వు చేస్తూ ఉన్నా, నేను మౌనముగా ఉన్నా, అందుకు నువ్వేమనుకుంటున్నావు? నేను నీ వంటి వాడినని నీవు అనుకుంటా ఉన్నావు. అయితే చదవండి ఇప్పుడు. అయితే నీ కన్నుల ఎదుటి ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించేదను. ఈ సంగతులన్నీ కూడా నీ కన్నుల ఎదుట వరుసగా ఉంచుతాను, ఒకదాని తర్వాత ఒకటి. నేను నిన్ను గద్దించేదను. 22వ వచనం. దేవుని మరుసువారులారా దీనిని యోచించుకొనుడి, లేనిలో నేను మిమ్మను చీల్చివేయుదును, తప్పించువాడు ఎవడును లేకపోవును. దీన్ని యోచించండి. దేవుని మరిచేవారులారా యోచించండి. దీన్ని లేని ఎడల నేను మిమ్మల్ని ఏమంటాను చెప్పండి?
చీల్చివేయుదును. అర్థమవుతుందా? చీల్చివేయడం అంటే ఏంటి అర్థం చెప్పాలి త్వరగా. చీల్చివేయడం అంటే అర్థం ఏంటి? చూడండి, మనుషుణ్ణి తలకిందులుగా పెట్టాలి. తల ఓ కిందకి, కాళ్ళు పైకి. ఆ 2 కాళ్ళు పట్టుకొని చీల్చేయాలన్నమాట. అది చీల్చివేయడం. అలాగ చేస్తాను నేను. ఎందుకో తెలుసా? మీరు దేవుణ్ణి మరుస్తూ ఉన్నారు, మీకు జ్ఞానం లేదు, కాబట్టి మీరు ఇటు పనులు చేస్తూ ఉన్నారు. అయినా నేను నీ వంటి వాడి వాడిని నువ్వు అనుకుంటూ ఉన్నావు. చూసారా? కాబట్టి ఆ ప్రజలు దేవుని భయం లేకుండా ప్రవర్తించారు. ఆ కారణాన్ని బట్టి 490 సంవత్సరాల తర్వాత బబులోను రాజైన నెబుకద్నెజరును రేపి ఆ కనాను దేశం మీదకు పంపించి ఆ కనానులో ఉన్న వారందరినీ కూడా చెరదీసుకొని పోయినారు. వారిని బట్టి దేవుని మందిరం పాడు చేయబడింది, దాని గుమ్మాలు కాల్చబడ్డాయి, దాని ప్రాకారాలను పడద్రోయబడ్డాయి. ఇదంతా కూడా వారు భక్తిహీనతను బట్టి సంభవించినట్టుగా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు వారు బబులోనుకు పోయినారు, చెరలో కనబడుతున్నారు. ఈ బబులోనులో ఉండే కాలంలో ఏం చేస్తున్నారంటే వారి మధ్యలో కొంతమంది ప్రవక్తలు ఉన్నారు, వారి మధ్యలో కొంతమంది మంత్రజ్ఞులు ఉన్నారు, వాళ్ళ మధ్యలో కొంతమంది జ్యోతిష్యం చెప్పేవారు ఉన్నారు, వారి మధ్యలో కొంతమంది చోది చెప్పేవారు ఉన్నారు. వీళ్ళందరూ చెప్తా ఉన్నారు, ఏమనో తెలుసా? ఈ నెల ఆఖరులో బబులో నుంచి మనం కనానికి వెళ్ళిపోతాం. అదనమాట. 10 రోజులకి వెళ్ళిపోతాం, ఇదిగో నెల 15 రోజులు వెళ్ళిపోతాం, ఇదిగో 2 నెలల్లో వెళ్ళిపోతాం, లేదు ఈ సంవత్సరం ఆఖరికి వెళ్ళిపోతాం. ఇలాగ రకరకాలుగా ప్రవచనాలు చెప్తూ ఉన్నారు. కాబట్టి దేశం మంది కాదు, మనం వెళ్ళిపోతామని ప్రవచనాలు చెబుతూ ఉన్నాయి. ప్రవక్తలు వాళ్ళందరూ చెప్తా ఉన్న కలలుగంటా ఉన్నారు. ఇక ఆడ ఇల్లు కట్టుకోవాలనుకుంటామమ్మా చెప్పండి. మన దేశం కాని దేశంలో కొంతమంది బేల్దారు పళ్ళకి వాడికి పోతారు, ఆడ పని చూసుకొని వచ్చేస్తాం. మనం ఆడ ఉండం కదా, అక్కడ ఇల్లు ఎందుకు మనకి కదా. అదనమాట. ఈ బబులోనులో ఉండే ప్రజలందరూ కూడా అలాంటి వారిగా ఆలోచిస్తూ ఉన్నారు. మనం పోతున్నాం కదా, మనకెందుకు ఇక్కడ ఇల్లు కట్టుకునే ఆలోచనే లేదన్నమాట వారికి. అప్పుడు దేవుడు ఏం చేశాడు అని అంటే ఇర్మియా ద్వారా 29వ అధ్యాయంలో మనం గమనిస్తూ వస్తే వారితో చెప్పిన మాట ఏంటో చూడండి. 8వ వచనం. ఇశ్రాయేలు దేవుడును చలవచుచున్నాడు, మీ మధ్యలో ప్రవక్తల మాటలైనను మంత్రకులలో మాటలైన చేతనైనను మీరు మోసపోకుడి, మీరు కలలు కని వారి మాటలు వినకుడి. వారు నా నామమును బట్టి అబద్ధ ప్రవచనములను మీతో చెప్పుచున్నారు, నేను వారిని పంపలేదు. ఇదే యెహోవా వాక్కు. వారు నా నామమును బట్టి ఏం చెబుతున్నారు? మీకు అబద్ధ ప్రవచనాలు చెబుతున్నారు. కాబట్టి వారి మాటలు మీరు వినొద్దు, నేను వారిని పంపలేదు. చూసారా? దేవుడు పంపకుండానే దేవుడు చెప్పాడని చెప్పడం ఎంత మోసమో చూడండి. అలాంటి ప్రవక్తలు వారి మధ్యలో ఉన్నారు. ఇది నాలో ఎంతోమంది గమనిస్తాం. అలాగ మోసపుచ్చే ప్రవక్తలు కనబడుతున్నారు వారి మధ్యలో. వారిని చివరికి నాశనానికి తీసుకుని పోయేవారుగా కనబడతారు. కాబట్టి వాళ్ళ మాటలు నమ్మొద్దు అని చెప్పాడు. ఇప్పుడు దేవుడు చెబుతా ఉన్నాడు. ఆ తర్వాత 10వ వచనం. యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తర్వాతనే మిమ్మల్ని గురించి నేను పలికిన శుభవార్తను నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మల్ని మరలా తిరిగి రప్పించదును, నేను మిమ్మల్ని దర్శించును అని చెప్పడం చూస్తూ ఉన్నాం. ఈ బబులోనికి ఎన్ని సంవత్సరాలు గడవాలంట? 70 సంవత్సరాలు గడవాలి. ఈ 70 సంవత్సరములు గడిచిన తర్వాతనే నేను మిమ్మల్ని ఏం చేస్తానంటే బబులోను నుండి మరలా కానానికి రప్పించడానికి, నేను మీతో చెప్పిన శుభవార్త నెరవేర్చడానికి నేను మిమ్మల్ని దర్శిస్తాను అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు అర్థమైపోయింది. ఎన్ని సంవత్సరాలు ఉండాలి బబులోనులో? 70 సంవత్సరాలు ఉండాలి. ఎన్ని సంవత్సరాలు ఉండాలి చెప్పండి? 70 సంవత్సరాలు ఉండాలి. అర్థమవుతా ఉందా? కాబట్టి బబులోను ఏం చూపిస్తూ ఉంది అంటే ఈ లోకాన్ని చూపిస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. బబులోను ఏం చూపిస్తూ ఉంది చెప్పండి? ఈ లోకాన్ని చూపిస్తూ ఉన్నట్టుగా ఉంటూ ఉన్నాం. కాబట్టి ఈ లోకంలో మనుషుడు ఎంతకాలం ఉండాలి చెప్పండి? 70 సంవత్సరాలు. చదవండి. కీర్తనలు 90వ అధ్యాయము ఎన్నో వచనం? అది కీర్తనలు 90వ అధ్యాయము ఎన్నో వచనం? 10వ వచనం. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అతిగా బలమని ఎడల 80 సంవత్సరములు, అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే. మా ఆయుష్కాలం ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే 80,
ఆ 80 సంవత్సరాలు అయ్యా ఎందుకు బతికేనా అనుకుంటా బతుకుతాడంట. అర్థమవుతుందా? ఎందుకంటే ఆయాసము, దుఃఖం, సంతోషం ఉండదు. 70 సంవత్సరాల వరకు మనుషుడు జీవిస్తాడు, ఆ తర్వాత బతకడం కష్టం. కాబట్టి 70 సంవత్సరాలు ఏం చూపిస్తూ ఉందని అంటే మన ఆయుష్ కాలాన్ని చూపిస్తూ ఉంది. ఏం చూపిస్తూ ఉంది చెప్పండి? మన ఆయుష్ కాలాన్ని చూపిస్తూ ఉంది. ఆ తర్వాత ముగిస్తాం. అందుకే 70 సంవత్సరాలు ఉండాలి కనుక మీరేం చేయండి చెప్పండి? ఇల్లు కట్టించుకోనండి. 5వ వచనంలో ఏం చెప్పాడు చెప్పండి? ఇల్లు కట్టించుకోనండి, మీరు తోటలు నాటండి, వాటి ఫలములు అనుభవించండి, మీ కుమారులకు మీ కుమార్తెలకు పెళ్ళిళ్ళు చేయండి, ఇవన్నీ చెప్పాడనమాట. ఎందుకు? 70 సంవత్సరాలు అక్కడ ఉండాలి కాబట్టి ఏం చేయాలి? ఇల్లు కట్టుకోవాలి. జీవనోపాధి కొరకు ఏం చేయాలి? తోటలు నాటాలి. పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి. ఇవన్నీ కూడా ఆ బబులోనులో వారు చెయ్యాలి అని దేవుడు చెప్పడం చూస్తూ ఉన్నాం. అందుకే దినాల్లో చూస్తాం, పెళ్లి చేయాలంటే ఇల్లు కట్టాలంటాం కదా. చెప్పండి, అయ్యా ఇల్లు కట్టి పిల్లకి పెళ్లి చేయాలయ్యా, అయ్యా ఇల్లు కట్టి పిల్లడికి పెళ్లి చేయాలయ్యా. పెళ్లి చేయాలంటే ఇల్లు కట్టాలి. ఇది మనుషుని యొక్క ఆలోచన కాదు, ఇది దేవుని యొక్క ఆలోచన. కాబట్టి వారు ఏం చేస్తూ వచ్చారంటే బబులోనులో ఇల్లు కట్టించుకుంటూ వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవుడు వారిని దర్శించాడు. బబులోనుడు మరలా ఏం చేయబడ్డారు చెప్పండి? వారు కనానికి తీసుకొని రాబడ్డారు. అందుకే బబులోను అనేటువంటిది ఈ లోకాన్ని చూపిస్తూ ఉంది. ఈ లోకంలో మనం ఎవరము అని అంటే యాత్రికులము, తర్వాత పరదేశులు. యాత్రికులము అంటే అర్థం ఏంటంటే మనం ఇక్కడ స్థిరముగా ఉండము అని. పరదేశులము అంటే అర్థం ఏంటది చెప్పండి? ఈ దేశం మనది కాదు. ఈ లోకంలో ఏది ఉన్నా అది తాత్కాలికము అని మనకు కనబడతా ఉంది. అది బబులోను 70 సంవత్సరముల యొక్క కాలాన్ని చూపిస్తూ ఉన్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకే బబులోను నడబడే లోకంలో ఏ ఇల్లు కట్టుకోవాలి చెప్పండి? తాత్కాలికమైన ఇల్లు. మనం గమనిస్తాం, రేకులు తాత్కాలికం అంటామేమో, స్లాబ్ అంటే అది కూడా తాత్కాలికమే, పర్మనెంట్ ఏమి కాదు. చూసారా? స్లాబు అన్ని సమపాలల్లో చేస్తే దాని యొక్క ఆయుష్కాల పరిమితి ఎన్ని సంవత్సరాలు చెప్తారు చెప్పండి బిల్డర్లు? 70 సంవత్సరాలు. 100 ఎక్కడుంది? 70 సంవత్సరాలు. 70 సంవత్సరాల తర్వాత అవి పెచ్చులు ఊడి కింద పడతా ఉంటుంటాయి. ఈ దినాల్లో చేసేవి చూస్తాం, 20-30 సంవత్సరాలకి ఏమైపోతూ ఉన్నాయి, పెచ్చులు పడిపోతూ ఉన్నాయి. ఎన్నో అపార్ట్మెంట్లు ఉన్నాయి హైదరాబాదులో. దేవుని ప్రజలు ఉన్నారు, యాడ చూసినా ఊడిపడ్డాయి కనపడుతుంటుంటాయి. ఎన్ని సంవత్సరాలు ఏంటంటే 25 సంవత్సరాలేనన్నా, 30 సంవత్సరాలైనా ఇది అయింది, ఇంకా 10 సంవత్సరాలు కూడా ఉండదు అది. ఎందుకని? నాశరకం అంతా. అయితే గట్టిగా చేసామనంటే 70 సంవత్సరాలు, ఆ తర్వాత దాని అంతటదే కూలిపోతుంది. దాంట్లో ఉండటానికి కూడా మనం ఏం చేస్తాం? భయపడతాం. అర్థమవుతుందా? కాబట్టి ఇల్లు తాత్కాలికంగా కనబడుతుంది. మనం కూడా ఈ లోకంలో ఎలాంటి వారిగా కనబడుతున్నాము అంటే తాత్కాలికంగా కనబడుతున్నాం. మనం అందరం కూడా ఈ లోకంలో పరదేశులము, యాత్రికులం. పరదేశులం అంటే ఈ దేశం మంది కాదు, యాత్రికులం అంటే స్థిరంగా ఉండం. అందుకే 70 సంవత్సరాల కాలం బబులోను కాలం మనకు కనపడతా ఉంది. ఈ లోకము దాన్ని చూపిస్తూ ఉంటూ ఉంది. ఏదైనా సరే నాది అని అన్నామనుకోనండి, ఈ ఇల్లు నాది, ఈ స్థలం నాది అన్నామనుకోనండి, అన్న వెంటనేనంట ఆ ఇల్లు ఆ స్థలం ఏం చేస్తూ ఉంటుంది చెప్పండి? నవ్వుతూ ఉంటుందంట. మనకు తెలియదు, నవ్వుతూ ఉంటుంది. నవ్వి, పిచ్చోడా మీ తాత కూడా ఎట్టా అన్నాడు, మీ నాయన కూడా ఎట్టా అన్నాడు, నువ్వు కూడా అంటున్నావు, నువ్వు కూడా పోతావు, వాళ్ళలాగే పోతావు అందరం. అది మాత్రం అక్కడే ఉండిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు, అది మనం పరదేశంలో యాత్రికులం. అందుకే ఈ లోకంలో ఇల్లు తాత్కాలికము. దేవుడు చెప్పాడు, మీరు తాత్కాలికంగా ఉండండి. ఎందుకంటే పరదేశులు యాత్రికులు. తాత్కాలికంగా ఉండడానికి ఏదో కావాలి కదా, ఇల్లు కట్టుకోండి అని దేవుడు చెప్పాడు. అది మొట్టమొదటి భాగం. ఇప్పుడు 2వ భాగం చదవండి. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 12వ వచనం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 12వ వచనం. చాలంతే. ఇప్పుడు ద్వితీయోపదేశకాండంలో ఏం చెబుతున్నాడు? 8:12 అంటే మంచి ఇల్లు కట్టించుకొని వాటిలో ఏం చేయమన్నారు చెప్పండి? నివసించండి. మంచి ఇల్లు కట్టించుకోనండి. ఈ మంచి ఇల్లు అనేటువంటిది మనకి ఏం చూపిస్తూ ఉందని అంటే తర్వాత తరానికి మంచి ఇల్లు దేనికంటే చెప్పండి? తరానికి. అందుకే మంచి ఇల్లు అని చెప్పినప్పుడు గమనిస్తూ ఉంటాం. మనకు జ్ఞాపకం చేయబడుతున్న మాట ఏంటి? చెప్పుకున్నాము కదా,
ఏ ఇల్లు అయినా సరే తాత్కాలికమేనని, మంచి ఇల్లు అనే మాట ఎందుకు అక్కడ దేవుడు తన దాసుని ద్వారా పలికించాడు? ఆ సంగతి క్రొత్త నిబంధనలో మనం గమనిస్తూ వస్తే అపోస్తలుడైన పౌలు మనకు గుర్తు చేయడం చూస్తూ ఉంటూ ఉంటాం. చదవండి, కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. చూశారా? ఇక్కడ అంటాడు, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము 2 సంగతులు చూపిస్తూ ఉంది. చూడండి, ఈ ఆత్మ మన దేహములో నివసించాలి అని అంటే ఈ దేహము ఆత్మకేంటిది చెప్పండి? గుడారము. ఈ దేహము ఆత్మ మనలో నివసించాలంటే ఆత్మకు దేహం ఏంటిది చెప్పండి? గుడారం. దేవుని వాక్యం చెబుతుంది, ఈ కడుపునంట దేవుడు భోజన పదార్థముల కొరకు సృష్టించాడంట. ఇప్పుడు భోజన పదార్థాలను దేనికి సృష్టించాడు దేవుడు చెప్పండి? కడుపును భోజన పదార్థాల కొరకు సృష్టిస్తే భోజన పదార్థములు దేని కొరకు సృష్టించాడు చెప్పండి? కడుపు కొరకు సృష్టించాడు. చూసారా? అది కాబట్టి భోజన పదార్థాలన్నీ కడుపుకే పనికి వస్తాయి, ఇక దేనికి పనికి రావు. ఈ కడుపు కూడా దేనికి పనికి వస్తుంది చెప్పండి? ఆ భోజన పదార్థముల కొరకే పనికి వస్తాయి. అర్థమవుతుందా? తినలేదనుకోనండి, మిగిలిపోతాయి, మళ్ళా తినాల. అందుకే మిగిలిపోయింది అంతా ఇంట్లో తొందర చేస్తారు, త్వరగా తినండి అంటుంటారు. చూసారా? ఎందుకు త్వరగా తినాలి చెప్పండి? త్వరగా తినకపోతే ఏమైపోతుంది? పాడైపోతుంది. త్వరగా తినేయాలా? త్వరగా తినకపోతే పాడైపోతుంది, నష్టమైపోతుంది. అది నష్టం కాకూడదు, త్వరగా తినండి అంటూ ఉంటారన్నమాట. త్వరగా తిని ఈ కడుపు ఏమైపోద్ది చెప్పండి? ఇది కూడా పాడైపోద్ది. అందుకే దేవుని వాక్యులు ఆ మాటలు ఉన్నాయి. కడుపుని భోజన పదార్థములను దేవుడు ఒక దినము నాశనం చేస్తాడంట. ఏం చేస్తాడు చెప్పండి? నాశనం చేస్తాడు. నాశనం అంటే కనబడకుండా చేస్తాడు. కాబట్టి ఈ దినాల్లో ఎంతోమందిని మనం చూస్తూ ఉంటాం. వాళ్ళ బ్రహ్మ, వారి ఆశ అంతా దేని కొరకు అంటే కడుపు కోసరం. ఏ వ్యక్తి కడుపు కొరకు ఆత్రపడేవాడుగా ఉంటాడో ఆ వ్యక్తికి విలువ ఉండదు. అర్థమవుతుందా? ఆ వ్యక్తి దేవుణ్ణి మహిమపరచలేడు. ఎందుకంటే ఆ వ్యక్తికి కడుపే దేవుడు అంట. ఫిలిప్పీ పత్రికలో పౌలు అంటాడు, ఆ వ్యక్తికి కడుపే ఏంటిది చెప్పండి? దేవుడు. అందుకే యేసు ప్రభువు చక్కగా చెప్పాడు, వారు మీ ముందు ఏం పెడతారో అది తినండి అని చెప్పాడు. ఇంకేం కోరకూడదు. ఏం పెడుతుంది ఏం చేయాలి చెప్పండి? అది తినాలి. ఈ దినాల్లో చూస్తాం ఆ తిండి విషయంలో ఎంత కనబడుతూ ఉంటుందో. భోజనాలు బాగలేవనుకోరండి, కూడికి అసలు ఏం బాగా జరగలేదు అంటాం. చూసారా? ఆ భోజనాలు బాగునే, భలే జరిగింది, మటను అది ఇది ఏం చెప్పుకుంటారో. ఇక వాక్యము, ప్రార్థన, దీని గురించి ఇక ఏమి ఉండవు ప్రస్తాపన. అంతా దాని మీదనే వాళ్ళ ప్రస్తాపన అంతా కనబడుతూ ఉంటుంటుంది, భోజన పదార్థాల మీద. చూసారా? కాబట్టి కడుపు భోజన పదార్థముల కొరకు, భోజన పదార్థములు కడుపు కొరకు, దాని కొరకు ఈ లోకంలో వారి యొక్క ప్రయాస అంతా. కాబట్టి అది ఒక దినం ఏమైపోతుందంటే శిథిలమైపోయేదిగా కనబడుతుంది. అది ఇప్పుడు చూడండి, రెండవదిగా అదే సమయంలో ఈ దేహము నివసించడానికి ఈ ఇల్లు ఏంటిది చెప్పండి? ఆశ్రయము. ఈ దేహము నివసించడానికి ఇల్లు ఏంటిదంట? ఆశ్రయం. ఇల్లు లేకపోతే ఎక్కడ నివసిస్తామో చెప్పండి? ఏమైంది? ఇల్లు లేకపోతే చెట్టు కిందనే ఉంటామలా అంటాం. మంచిదే, చెట్టు కింద. వాన వస్తే ఏం చేస్తావు? అందుకే వీటన్నిటి నుండి కాపాడబడ్డానికి ఈ లోకంలో ఇల్లు అవసరం. ఇవన్నీ తాత్కాలికమైనటువంటివి. అయితే ఇప్పుడు చూడండి, ఆ ఇంటిని దేవుడు ఏం చేస్తాడనంటే శిథిలమైపోయినను. ఒక దినం మీ దేహం శిథిలమైపోతుంది, ఒక దినం ఆ ఇల్లు కూడా ఏమైపోతుంది చెప్పండి? శిథిలమైపోతుంది. దాన్ని బట్టి అతిశయమేమి లేదు. చూసారా? ఎందుకంటే ఇవి శిథిలమైపోయేటువంటివే అని కనబడుతూ ఉన్నాయి. అది ఇప్పుడు చూడండి, చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. చేతితో కట్టబడింది కాకుండా దేవుని చేత కట్టబడినటువంటి ఏ నివాసం వాడు చెప్పండి? నిత్యమైన నివాసం. దానికి ముగింపు లేదు. అలాంటి నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. చూసారా? ఎరుగుదుము. ఈ సిప్పోరా, పౌలు, మేము ఒక ఇల్లు కట్టుకున్నాము, మీరు అందరు రండి అని పిలుస్తూ వచ్చారు కదా. పోయిన వారం శనివారమే జరగాల్సింది, నేను వస్తానులని చెప్పాను.
రావడానికి వీలు పడలేదు. చెప్పాను శనివారం రావడం లేదు, ఉన్నోళ్ళు పోయి జరిపించండి అని చెప్పిన. సరే అన్నదామా. మళ్ళా ఫోన్ చేసి అన్నది అట్లా కాదంట, నువ్వు ఏ రోజు ఉంటావు ఆ రోజు పెట్టుకుంటారంట అని చెప్పినారు. సరే సోమవారం ఉంటానులే అని చెప్పాను. సోమవారం మేము 11 గంటలకు వచ్చాం. ఇంట్లో వాళ్ళు ఒక్కరన్నా సిద్ధపడి ఉండొచ్చు కదా, ఎక్కడున్నారో కూడా తెలియదు. ఎన్ని గంటలకి? 10 గంటలకు చెబితే 11 గంటలకు కూడా. ఆశ మంచిదే, క్రియలేవి చెప్పండి, క్రియలేవి. కాబట్టి దేవుని ప్రజలుగా దేవుని మహిమ కొరకే మనం సిద్ధపరచబడాలి. అందుకే చెప్పబడిన మాట చూడండి, దేవుని చేత కట్టబడినటువంటి నిత్యమైనటువంటి నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. కాబట్టి వాళ్ళు పిలిచారంటే ఒక స్థలం వచ్చి పునాది రోజు వచ్చి ప్రార్థన చేశాం, మళ్ళీ ఈరోజు చూస్తూ ఉన్నాం. ఒక ఆకారాన్ని నిర్మించుకున్నారు. కాబట్టి మీరు రండి అని చెప్పారు. రండి అని చెప్పేసి వచ్చినాక ఏమి లేకుండా ఈ స్థలమే ఉంటే, ఈ స్థలవంతులు మంచిగా కట్టుకోండి, 2 బెడ్రూములు హాలు కిచెన్ అని చెప్పిన నేను. అటు కాదంటే ఇద్దరు కొడుకులకి ఇది ఒక భాగం అంట, ఇది ఒకరు భాగం అంట, అది ఒకరు భాగం అంట. అందుకని సగం వదిలిపెట్టి సగానికి కట్టారన్నమాట. కాబట్టి ఎందుకు నేను ఈ సంగతులన్నీ చెబుతూ ఉంటూ ఉన్నానని మనం చూస్తాము అంటే, కట్టుకున్నాం ఎరుగుదాము. అది మాట ఇక్కడ మనకి నిరీక్షణ ఏం చూపిస్తుంది అంటే, నిత్యమైన నివాసము పరలోకమందు మనకు ఉన్నదని చెప్పండి. ఇప్పుడు ఎరుగుదుము, మనకు ఉన్నదని ఎరుగుదుము. ఎక్కడ చెప్పండి? పరలోకములో. ఓసారి ఒక వ్యక్తి భక్త సింగ్ గారు వెంటబడ్డాడు ఒకటేసారి, బ్రదర్ మీరు వచ్చి ఒక్కసారి మా ఇంట్లో అడుగు పెట్టండి, మా ఇంట్లో ప్రార్థన చేయండి. ఎన్నోసార్లు అడుగుతూ వచ్చాడంట. సరే ఒకరోజు బ్రదర్ నేను వస్తానని చెప్పాడంట. ఆయనే వచ్చి భక్ష్యం గారిని తీసుకుపోయినాడు. ఆయన ఒక పెద్ద ఆఫీసరు, స్టేట్ లెవెల్లో పెద్ద కాంపౌండ్ ఉంది. ఆ లోపల ఎస్టేట్లు ఎన్నెన్నో పెద్ద పెద్ద బంగళాలు ఉన్నాయంట. అన్నిట్లో తీసుకుపోయి దైవజనుడి చేత ప్రార్థన చేయించుకున్నాడంట. అన్నిట్లో ప్రార్థన చేసుకొని ఇంత సంపాదించా, ఇన్ని ఇల్లు కట్టుకున్నా ఎంతో అతిశయోక్తిగా కనపడుతున్నాడట మనుషుడు. ఓ చోట మోకరించి భక్ష్యం గారు అడిగాడంట, భూమి మీద నేను ఎంతో ఆశీర్వదించాడు, ఇన్ని ఇల్లు కట్టుకోగలిగావు, పరలోకమందు నీకు ఇల్లు ఉన్నదా అని అడిగాడంట. పరలోకములో నీకు ఇల్లు ఉన్నదా? మనమైతే ఏం చెప్తామో, నాకెందుకు లేదో అంటాం మనం. నువ్వేం చేసావు కాబట్టి ఉంటుంది పరలోకంలో నీకు ఇల్లు. ఏం చేసావు దేవుని కొరకు? నువ్వేం చేసావు కాబట్టి నీకు పరలోకంలో ఇల్లు ఉంటుంది చెప్పండి. నాకెందుకు ఉండదో అంటాము మనం. ఆ మనుషుడు అన్నాడంట, ఒక క్షణం ఆగి, నాకు పరలోకంలో ఇల్లు లేదు అన్నాడంట. పరలోకంలో నాకు ఇల్లు లేదు. అప్పుడు దైవజనుడు చెప్పిన సలహా ఏంటంటే, ఇవన్నీ ఒక దిన విడిచిపెడతావు, అర్థమవుతుందా? అక్కడ శాశ్వతంగా ఉంటుంది ఇల్లు. కాడు పరలోకంలో ఇల్లు కట్టుకో అని చెప్పాడంట. ఎక్కడ కట్టుకోవాలి చెప్పండి? ఇల్లు పరలోకంలో కట్టుకో అని చెప్పాడంట. దైవజనుడి మాట తనలో పురుకొల్పింది. ప్రభువు మహిమ కొరకే జీవించాడు. ఆ మనుషునికంట, ఫలాని దినమున నిన్ను నా మహిమలోకి తీసుకొని పోతున్నాను అని తన ముగింపు దినం మరణదినాన్ని గురించి దేవుడు ఆ వ్యక్తికి బయలుపరిచాడంట. అప్పుడు కుమారులు ఒకరు ఆస్ట్రేలియాలో, ఒకరు అమెరికాలో, ఒకరెక్కడో ఇంకొక దేశంలో ఉన్నారట. 3 కొడుకులు 3 చోట్ల. ముందుకు జరగనమ్మా. 3 కొడుకులు 3 చోట్ల ఉన్నారంట. ఆ దినాల్లో టెలిఫోన్లు లేవు. 3కి ఉత్తరాలు రాశారంట. ఏమన్నా తెలుసా? ఫలాని దినమున నేను కొత్త ఇంట్లోనికి ఏమవుతున్నాను చెప్పండి, ట్రాన్స్ఫర్ అవుతున్నాను, ఆ రోజు తప్పకుండా మీరు రండి అని చెప్పారు అని ఉత్తరాలు రాశారంట. ఏమవుతున్నా అని చెప్పండి, కొత్త ఇంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతున్నాను. అప్పుడు కొడుకులు అనుకున్నారంట, అరే మన నాన్న ఒక్క మాటనే చెప్పలేదే, ఒక్క మాటనే చెప్పలేదే, మనకు చెప్పకుండానే కొత్త ఇల్లు నిర్మించాడంట, ఫలానాదైన గృహప్రవేశం అంట అని వారికి ఆశ్చర్యమైపోయిందంట. కొన్ని విషయాలు ఆశ్చర్యమే. ఉదాహరణకు చెబుతా ఉన్నా, మా చిన్న కుమారుడు అత్త బెంగళూరులో ఇల్లు కడతా ఉందంట. 1,20,00,000 అంటే ఇల్లు. అది ఎవరు కట్టిస్తూ ఉన్నారు అక్కడ? తిమోతినే, వాడే కట్టిస్తూ ఉన్నాడు. 1,20,00,000తో ఇల్లు కట్టుతూ ఒక్క మాట కూడా మాకు చెప్పలా. ఒక్క మాట కూడా తెలియదు అసలుకి. స్థలం కొన్నది తెలుసు కానీ మిగతాయి తెలియవు. ఓ రోజు సందర్భంగా మా సొంత గ్రామంలో యానవచన స్తుతి కూడిక, అక్కడికి వారు వచ్చారు. అయ్యా బెంగళూరు ఇల్లు పూర్తి అవుతూ ఉంది, మీరు వచ్చి డెడికేషన్ చేయాలా,
త్వరలో అవుతుంది అని చెప్పింది ఆమె. అంటే మా ఏప్రిల్ అనమాట, అంటే కొడుకు అత్త. ఏమిల్లమ్మా అన్న. అయ్యా తిమోతయ్య చెప్పలేదయ్యా మీకు అంటా ఉంది. ఏమంటా ఉంది చెప్పండి? తిమోతయ్య చెప్పలేదయ్యా మీకు అంటా ఉంది. ఈలోపు వాడు వచ్చాడు. నానా చెప్పొద్దని చెప్పింది నాన్న నాకు. అంత అయిపోయినాక చెప్పాలా నాన్నకి, కాబట్టి మధ్యలో చెప్పొద్దు. డెడికేషన్ అన్నప్పుడే చెప్పాలి, పూర్తయ్యే వరకు చెప్పకూడదు. ఎంత మాత్రం చెప్పగాకని చెప్పింది నాన్న నాకు. అప్పుడు ఆమంటది, చెప్పొద్దని చెప్పాను కానీ మీ నాన్నకి చెప్పకుండా ఉంటావు అనుకోలేదు. వాళ్ళు మాటకంత నమ్మకస్తులు అన్నమాట. అర్థమవుతా ఉందా? నిరీక్షణ. ఈ మనుషుడు ఉత్తరం రాశాడు అందరికీ. ఉత్తరం రాసిన తర్వాత గమనిస్తూ ఉంటాం వచ్చేసారంట. వచ్చేస్తే అన్ని మామూలుగా తెలిసిన ఇల్లే ఉన్నాయి, కొత్త ఇల్లు ఎక్కడ కనపడడం వల్ల. అప్పుడు అడిగారంట, నాన్న కొత్త ఇంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతున్నానని చెప్పేవే, ఎక్కడది కనపడలేదే, ఇవన్నీ మాకు తెలిసినవే అని అడిగారంట. అప్పుడు ఆయన చెప్పాడంట, కొత్త ఇల్లు పరలోకములో కట్టుకున్నాను. ఎక్కడ కట్టుకున్నాను చెప్పండి? పరలోకములో కట్టుకున్నాను ఇల్లు. ఆ ఇంట్లోకి నేను ట్రాన్స్ఫర్ అవుతూ ఉన్నాను. చూడండి, మీరు నా కుమారులు కనుక ఈ భూమి మీద నేను ఏమి సంపాదించానో దాని అంతటికి మీరు ఎవరు చెప్పండి వారసులు. అయితే ఆ పరలోకంలో ఉండే ఆ కొత్త ఇంట్లోకి మాత్రము మీకేం లేదు చెప్పండి, వారసత్వం లేదు. నేను ఎలాగో జీవించానో చూశారు కదా, అలాగే మీరు కూడా దేవుని కొరకు జీవిస్తే అక్కడ మీ కొరకు కూడా కొత్త ఇల్లు కట్టబడతాయి. ఇవన్నీ విడిచిపెట్టిపోతాం, అది శాశ్వతం. ఆ ఇంటికి పిలుస్తున్నాడు ప్రభు నన్ను, నేను వెళ్ళిపోతున్నాను అంటూ వాళ్ళ చేతుల్లోనే కళ్ళు మూసుకొని ఒరిగిపోయినాడంట. ఎంత నిరీక్షణతో కూడిన జీవితం చెప్పండి. ఈ పాత ఇంటిని విడిచిపెట్టేసాడు దేహాన్ని, ఆ కొత్త ఇంటిలోకి వెళ్ళిపోయినాడు. ఈ పాత ఇల్లు విడిచిపెట్టాడు భౌతికమైన ఇల్లు, ఆ మహిమారాజ్యంలో ఉన్నటువంటి నిత్యమైన ఇంట్లోకి వెళ్ళిపోయినట్టుగా చూస్తూ ఉన్నాం. ఎంత ధన్యకరమైన జీవితం. అందుకే క్రైస్తవ జీవితము నిరీక్షణతో కూడినటువంటిది. అంటాడు ఇక్కడ, చేతితో కట్టబడినది కాకుండా దేవుని మహిమతో కట్టబడినటువంటి నిత్యమైనటువంటి నివాసము పరలోకమందు మనకు ఉన్నదని ఎరుగుదుము. ఈ భూమి మీద ఉన్న దినాల్లోనే ఈ తాత్కాలికమైన గృహంలో గమనిస్తాం, ఆ నిత్యమైన ఇంటి కొరకు మనం సిద్ధపరచబడే వారంగా ఉండాలి. అందుకే పౌలు తిమోతికి రాస్తూ తాను ఏం చెబుతున్నాడని మనం చూస్తాం. మొదటి పత్రిక చివరి అధ్యాయములో 18-19 వచనాలు. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తం రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు. చాలంతే. వారు రాబో కాలమునకు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తం రాబో కాలమునకు ఏ పునాది అంటే చెప్పండి? మంచి పునాది. మంచి ఇంటికి ఏ పునాది వేయాలి చెప్పండి అమ్మ? మంచి పునాది వేయాలి. ఈ దినాల్లో ఇల్లు మంచిగా ఉంటుంది, పునాదే మంచిగా ఉండదు. ఒకసారి ఒక ఇల్లు జిల్లా హెడ్ క్వార్టరు చాలా చీప్గా అమ్మేస్తూ ఉన్నారు. నేను చెప్పాను, అరే ఇంత చీప్గా ఎందుకు అమ్ముతున్నారు ఈ ఇంటిని అంటే వాళ్ళు అన్నారు, అన్నా ఈ ఇంటికి పునాది లేదన్నా. ఇంటికి ఏం లేదు చెప్పండి? పునాది లేదు. పైకి బాగానే ఉంది చూడడానికి, పునాది లేదు. ఇది స్థలమే, ఇల్లు యాలివేషన్ లేనిది, ఎందుకంటే పునాది లేదు, దీని మీదకి ఏమీ వేయలేం. అందుకే చూపుగా అమ్మాల్సి వచ్చింది. చూసారా, మంచి పునాది లేదు. ఈ దినాల్లో ఎంతోమందిని చూస్తాం కదా. ఆ నిత్యమైనటువంటి మంచి ఇంట్లో నివసించడానికి ఈ భూమి మీద జీవించే కాలంలో ఏం కావాలి చెప్పండి? మంచి పునాది కావాలి. అర్థమవుతా ఉందా? మంచి పునాది కావాలి. ఈ మంచి పునాది ఎలాగూ అక్కడే చక్కగా చెప్పాడు. మేలు చేయవారును సత్క్రియలు అను ధనము గలవారును. మేలు చేయవారును ఏ ధనం కావాలి చెప్పండి? సత్క్రియలు అనేటువంటి ధనము గలవారుగా ఉండాలంట, ఔదార్యము కలిగిన వారుగా ఉండాలంట, తమ ధనములో ఇతరులకు పాలిచ్చేవారై ఉండాలని వారికి ఆజ్ఞాపించుము. ఆ మంచి పునాది కొరకై ఏం కావాలి అని మనకు ఒక జ్ఞాపకం చేయబడుతుందని అంటే సత్క్రియలు. ఏ క్రియలు అంటే చెప్పండి? సత్క్రియలు. ఆ మంచి క్రియలు కలిగి ఉండాలి. అందుకే నేను బలవర్తమానంలో చూశాం కదా, ఏబుని గురించి దేవుడు ఏం చెప్పాడు? సాక్ష్యం చెప్పండి. ఏం చెప్పాడు ఏబుని గురించి? ఏబు యథార్థవంతుడు. ఏబు ఎవరు చెప్పండి? యథార్థవంతుడు. రెండవది ఏబు ఎవరు చెప్పండి? న్యాయవంతుడు. మూడవది ఏబు ఎవరు చెప్పండి?
దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. 4వదికి ఎవరు చెప్పండి? ఏబు చెడుతనమును విసర్జించిన వాడు, చెడుకు ప్రత్యేకంగా ఉండేవాడు. అర్థమవుతా ఉంటూ ఉందా? ఇవి సత్క్రియలు. అర్థమవుతా ఉందా? ఎందుకు దేవుడు ఏబుని గురించి చెప్పాడు? ఎవరితో చెప్పాడు ఈ మాట అంటే అపవాదితో చెబుతున్నాడంట. ఎవరితో చెప్పండి? అపవాదితో చెబుతూ ఉన్నాడు. చూసారా? మన పిల్లల యోగ్యతను గురించి కనబడాలందరికీ చెబుతాం మనం కదా. చెప్పండి. మా దగ్గర కొంతమంది ఎబ్రోన్లో చాదస్తు పళ్ళు ఉన్నారు. చాదస్తు పళ్ళు అంటే 70 సంవత్సరాలు దాటిన వాళ్ళు. ఈ 70 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ శాదస్తం పడుతుంది అనమాట. నా కొడుకట్ట, నా కూతురెట్ట, అన్ని లక్షలు, ఇన్ని లక్షలు, అమెరికాలో ఉన్నారు, గ్రీన్ కార్డు, అది ఇది కనబడితే సోది వెళ్ళాక చచ్చిపోతాం అన్నమాట. అర్థమవుతుందా? ఇక అదే చెప్పుకుంటూ ఉంటుంటారు అన్నమాట. అర్థమవుతుందా? నిజమే, అవన్నీ వాస్తవాలే. అర్థమవుతుందా? అవన్నీ వాస్తవాలే. అయితే మనకేం అక్కర్లే. అయితే తన పిల్లలు అలాగ ఉన్నారనేటువంటిది గమనిస్తూ ఉంటున్నావు. వారికి సంతోషాన్ని చూపిస్తూ ఉంటూ ఉంది. అర్థమవుతా ఉందా? ఆ దేవుడు చూడండి, దేవదూతల సభ జరిగితే ఆ సభకు ఎవరు పోయినారంట? అపవాది పోయినాడంట. వాళ్ళకి తెలియకపోవచ్చేమో, దేవునికి తెలుసు. దేవుడు పిలిచాడు, అపవాది ఎక్కడి నుంచి వచ్చావు అంటే అపవాది అన్నాడు, అయ్యా భూమి మీద ఇటు అటు తిరుగుతూ వచ్చానయ్యా అంటాడు. ఇటు అటు అంటే 2 మనసులు అన్నమాట. ఎప్పుడు నిశ్చంతగా కనబడరు, భక్తిలో కూడా కొటకలాడుతూ ఉంటుంటారు, అటు ఇటు ఇటు అటు. అర్థమవుతుందా? అప్పుడు దేవుడు అన్నాడు, నా సేవకుడు ఏబుని ఎరుగుదువా? ఓ ఏబుని ఎందుకు నెరగనయ్యా? ఏబుని ఎరగని వాళ్ళు ఎవరు చెప్పండి? ఏబు ఊజు దేశంలో అతడే గొప్పవాడు, అంతగా ఆశీర్వదించబడ్డాడు. అలాంటి వ్యక్తి తెలియకపోవడం ఏంటి? కాబట్టి అప్పుడు దేవుడు చెప్పాడు, నా భక్తుడు చూడండి యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని భయభక్తులు వాడు, చెడుతను విసర్జించిన వాడు అని చెప్పి దేవుడు చెబితే అపవాది అన్నాడు, ఊరికేనంటయ్యా? ఊరికేనా? ఇప్పుడు 10వ వచనంలో అంటాడు, నువ్వు అతనికిని, అతని ఇంటి వారికిని, అతని సమస్తమునకును చుట్టూ ఏం వేసావు చెప్పండి? కంచె వేచిదివి కదా. ఏమంటా ఉన్నాడు? కంచె వేచిదివి కదా. కంచె వేచిదివి కదా అనే మాట నిష్ఠూరపు మాట అన్నమాట. అది నేను పాడు చేయకుండా నాకు అవకాశం లేకుండా చేసావు కదా అంటా ఉన్నాడు. దాన్ని బట్టే ఏబుని యందు ఏం కలిగి ఉన్నాడు? సత్క్రియలు కలిగి ఉన్నాడు, భక్తి కలిగి ఉన్నాడు. ఓసారి ఎన్ని తీసేసాయి, అప్పుడు నీ భక్తుని యొక్క భక్తి ఏంటో నీకే అర్థమవుతుందని చెప్పాడు. భక్తి కలిగిన వాటిని బట్టా చెప్పండి? కలిగిన వాటిని బట్టా కాదు. ఆవిడేమైందో తెలుసా? ఇస్సాకు ముందుకు జరిగాను కూడా. ఆవిడేమైందో తెలుసా? సరే వెళ్ళు, అతను కూడా కంచెంతా తీసివేస్తా ఉన్నాను చెప్పేశాడు. కంచె తీసివేయబడింది. ఎప్పుడు కంచె తీసివేయబడిందో చూడండి, ఒకే దినం తనకు 10 మంది పిల్లలు, 7 కుమారులు, 3 కుమార్తెలు. వాళ్ళకి నియమం ఏంటో తెలుసా? ఎవరింట్లో వాళ్ళు అడుకొని వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తినరంట. రోజు ఒకరింట్లో విందు. వారానికి ఎన్ని రోజులమ్మా చెప్పండి? 7 రోజులు. కాబట్టి మొదటి దినానికి ఉన్న పేరు ఏం పేరు చెప్పండి? ఆదివారం పెద్ద కుమారుడు ఏంట, సోమవారం 2వ కుమారుడు, మంగళవారం 3వ కుమారుడు. అట్లా 7 కుమారులు 7 రోజులు విందు చేసుకునేవారు. 3 అక్కల చెల్లెళ్ళు ఉన్నారు కదా, ఆ 3 ఏం చేసేవాళ్ళంటే ఈ అన్నదమ్ములు పిలుచుకునేవారు భోజనానికి. కాబట్టి అక్కల చెల్లెళ్ళు చూడండి 7 రోజులు వాళ్ళ అన్నదమ్ములలోనే భోజనం. ఈ దినాల్లో ఒక పూట తింటే చాలు, 2వ పూట రానిరేకన ఆడపిల్లలు కదా చెప్పండి. అది ఇప్పుడు 7 రోజులు వాళ్ళ ఇళ్ళలో భోజనం, రోజు క్రమం ఇంతే వరుస. 7 రోజులు అయిపోయినాయి, మళ్ళీ పెద్దోడు ఇంట్లో ఉంటారన్నమాట. అయితే ఒక దినం ఏమైందో తెలుసు? ఆ దినం పెద్ద కుమారుని ఇంట భోజనం చేస్తున్నారంట. పెద్ద కుమారుని ఏంటంటే అది ఏ రోజు అయి ఉంటుంది చెప్పాలి త్వరగా? ఆదివారం, సందేహమేలే. పెద్ద చుడిగాలి వచ్చేసింది, నలుమూలలో కొట్టింది, ఆ ఇల్లు అంతే కూలిపోయింది. ఆదివారమే అందరూ ఒకే దినం చనిపోయినారు. ఒక్కడు మాత్రం తప్పించుకొని వచ్చి, అయ్యా నీ కుమారులు కుమార్తెలు అందరూ కూడా నీ పెద్ద కుమారుని ఇంట భోజనం చేస్తుంటుండగా చుడిగాలి వచ్చి నలుమూలలో కొట్టింది, ఇల్లు కూలిపోయింది, వాళ్ళ మీద అందరూ చనిపోయినారు. చూశారా? ఆదివారం సాయంకాలానికల్లా వార్తలు ఒకదానం ఒకటి అన్నీ వచ్చేస్తూ ఉన్నాయి. ఆదివారం సాయంకాలానికి చూడండి ఏమేమైపోయినాడో తెలుసా? ఉదయం ఎంత ధనవంతుడో సాయంకాలానికి అంత దరిద్రుడైపోయినాడు. అందుకే చెప్తా ఉంటాను నేను, లోకములో కలిగి ఉన్న దానిని బట్టి అతిశయించబోకు. ఒక్కరోజు తీసేస్తాడు దేవుడికి అవసరమైతే, ఆయనకు అసాధ్యమైంది లేదు. లోకములో దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తూ ఉన్నాడో అంతగా మనం ఏం కావాలి చెప్పండి? దీనులకు కావాలి. అది భక్తి. అందుకే సామెత కూడా ఉంది కదా, అన్నీ ఉన్న ఇస్తరాకంట ఏమై ఉంటుంది చెప్పండి?
అణిగి మణిగి ఉంటుంది. భక్తి అది చూపిస్తూ ఉంది. ఏమి లేని ఇస్త్రాకి ఏమి చేస్తూ ఉంటుంది, ఊరకనే ఎగిరెగిరి పడుతూ ఉంటుందంట. లోకంలో మనుషులు మిడిచి పడుతూ ఉంటుంటారు. అర్థం కాదు వారికి, ఊరకనేనా అని చెప్పడం చూస్తాం. అయితే ఇప్పుడు సమస్తం తీసివేశాడు. అప్పుడు ఏమన్నమాట చూడండి, 1వ అధ్యాయం 21వ వచనములో, నా తల్లి గర్భంలో నుండి నేను దిగంబరిగా వచ్చేదని, దిగంబరిగానే తిరిగి అక్కడికి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఎంత చక్కని మాట చూడండి. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకుని పోయినాడు. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఎక్కడ దేవుడు అన్యాయం చేశాడని చెప్పలేదు. ఆ తర్వాత ఏమైందో తెలుసా? మరొకసారి మళ్ళా దేవదూతల సభ, ఆ సభకు మళ్ళా అపవాది వచ్చాడంట. చూసావా, నా సేవకుడు ఎవరు చెప్పండి? యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తుల వాడు, చెడుతనమును విసర్జించిన వాడు. అతనిని పాడు చేయడానికి నిష్కారణంగా నువ్వు నన్ను ప్రేరేపించినను, అతడు తాను యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడనగా, నిలకడగా ఉన్నాడు. అది స్థిరమైన పునాది. స్థిరమైన పునాది ఎలా ఉంటుందని చెప్పండి? నిలకడగా ఉంటుంది. నిలకడగా ఉన్నాడు అని చెప్పడం చూస్తూ ఉన్నాం. ఆవిడ అపవాదం అంటాడు, అయ్యా అన్నీ ఇచ్చావు, అన్నీ తీసుకున్నావు, మళ్ళా ఏం చేస్తావు చెప్పండి? ఇస్తావు. అది ఏ బేగ నిరీక్షణ? తన ఆరోగ్యం బాగుంటా ఉంది. ఆరోగ్యమే చెప్పండి ఇప్పుడు మహాభాగ్యం. అంతకంటే ఏం భాగ్యం కావాలి చెప్పండి? ఆరోగ్యం బాగుంటే చాలు కదా. అందును బట్టే భయభక్తులు కలిగి ఉన్నాడు. ఒకసారి ఆ దేహాన్ని మొత్తం చూద్దాం, అప్పుడు తెలుసుద్ది. సరే పో, ప్రాణాన్ని ముట్టొద్దు అని చెప్పాడు. అప్పుడు అపవాది చేత మొత్తపడ్డం చూస్తాం. ఏబు అరికాలు మొదలుకొని తల వరకునంట ఎలాంటి కురుపులు చెప్పండి? బాధ కలిగిన కురుపులు. కొన్ని కురుపులు వస్తాయి, బాధ ఉండదు. కొన్ని కురుపులు చెప్పండి, బాధ అరుస్తూ ఉంటారన్నమాట. అలాంటి బాధ. అవి తేలవు. చిల్లపెక్క తీసుకొని గీకేవాడు, బూడిద కొట్టుకునేవాడు. ఎంత బాధ ఒకసారి ఆలోచించండి. ఆ పరిస్థితులలో భార్య పోయి అంటా ఉంది, ఇంకెక్కడ దేవుడయ్యా? ఆ దేవుణ్ణి దూషించి సావు అని చెప్తా ఉంది. ఏమేమన్నాడు చెప్పండి? మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. దేవుని వలన మనము మేలు అనుభవించదము, కీడు అనుభవింప తగదా అంటే మేలు అనుభవించినప్పుడు కీడు కూడా ఏం చేయొచ్చు చెప్పండి? అనుభవించాలి. నోటి మాటతో నేను ఏం చేయలేదంటే చెప్పండి? పాపము చేయలేదు. ఇది మనకి ఏం చూపిస్తూ ఉందనంటే స్థిరమైన పునాది. రాబో కాలమునకు ఒక మంచి పునాది అని మనకు ఒక జ్ఞాపకం చేయబడుతుంది. ఇప్పుడు ఎవరు ఓడిపోయినారు? అపవాది ఓడిపోయింది. ఎవరు గెలిచారు చెప్పండి? ప్రభువు గెలిచాడు. కాబట్టి స్థిరమైన పునాది. తుఫానులు వస్తాయి. అందుకే ఒక ఇద్దరు వ్యక్తులు ప్రభు దగ్గరికి పోయినారంట. 6వ అధ్యాయం లోకాసు వార్తలో, ఇల్లు కట్టుకోవాలి. ప్రభు చెప్పిన మాట ఏంటంటే, లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసుకొని ఇల్లు కట్టుకోండి అని చెప్పాడు. ఇద్దరు విన్నారు. ఒకడు ఏం చేశాడో తెలుసా? పోయి చెబితే చెప్పాడని నేల మీదనే ఇల్లు కట్టుకున్నాడు. ఇంకొకడు ఏం చేశాడో చెప్పండి? లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసి ఇల్లు కట్టుకున్నాడు అంట. ఆ పునాదులు వేసే దినము కొంతమంది యాత్రికులు పోతూ ఉన్నారంట. అక్కడే పునాది వేస్తూ ఉన్నారు. మళ్ళీ ముందు వచ్చరికి ఇంకొక ఇంటికి పునాది వేస్తూ ఉన్నారు. యాత్రికులు అంటే ఒక 40 రోజులు 30 రోజులు తిరిగి దేశాలన్నీ చూసి వస్తూ ఉంటారన్నమాట. ఆ తిరిగి వచ్చే సమయానికి ఏమైందంటే అక్కడ పునాది వేశారు కదా, అది ఇల్లు గృహప్రవేశం అంటే ఎట్లాగే అంతా. ఆ ముందుకు వచ్చేసరికి ఏమో అదే దినం పునాది వేశారు కదా, వాడు ఇంకా తవ్వుకుంటానే ఉన్నాడంట. ఆ దారిని పోయి వాళ్ళు అంటున్నారంట, వాడు చూడు వీడితోటే పునాది, రెండు ఒకే దినం పునాది, మనం పోయేటప్పుడు వేయబడ్డది కదా. వాడు ఇల్లు కట్టేసుకున్నాడు, ఇది గృహప్రవేశం, బంధువులతో ఎంత సంతోషంగా ఉన్నాడు చూడండి. వీడు పనికిమాలినోడు చూడండి, ఇంకా తవ్వుకుంటూనే ఉన్నాడు. ఎవరు కనబడకుండా ఆ లోపల వీడు ఏం చేస్తున్నాడు ఏమో, వీడు మూర్ఖుడు, చెప్పింది వినడు, తెలుసుకోడు అనుకుంటా పోతున్నారంట. ఈ మాటలన్నీ వినపడతా ఉన్నాయి. ఆ లోపల తను అనుకుంటాడంట, ఎవరు ఏమైనా అననేయండి, నా ప్రభువు నాకు చెప్పింది నేను చేస్తాను. ఎంత లోతైన సరే బండ కనబడే వరకు తవ్వుతాను, బండ మీదనే పునాది వేస్తాను. తీర్మానం అది. బండ కనబడింది, ఇల్లు కట్టుకున్నాడు, ఇంట్లో జరిపోయినాడు. ఆ తర్వాత ఏమైంది అంటే పెద్ద తుఫాను, గాలులు, వరదలు వచ్చినాయి, ఆయన మీద కొట్టినాయి.
నేల మీద కట్టిన ఇల్లు ఏమైపోయింది చెప్పండి? కూలిపోయింది. రాయబడిన మాట ఏంటంటే ఆ ఇంటి పాటు గొప్పదంట. అంటే ఎవరు మిగలలేదు. ఇక ఈ ఇల్లు బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయాను అనే మాట కనబడుతుంది. ఆ బాగు గారి దగ్గర శంకేసి మూల భాషలో చిన్న అక్షరాలతో ఏమంటున్నాడు చెప్పండి? దాని పునాది బండ మీద వేయబడినందున. దాని పునాది ఎక్కడ వేయబడిందంట? బండ మీద వేయబడింది. అప్పుడు దారిని పోతూ ఉన్నారంట. దారిని పోతూ ఉంటే ఆ రెండిళ్ళు చూసి అంటారంట, తెలివంటి ఇట్టుండాలిరా, వీడు చూడు బండ మీద పునాది వేసుకున్నాడు, గట్టిగా కట్టుకున్నాడు. ఇంత పెద్ద తుఫాను కూడా, వరదలు కూడా ఇంటిని ఏం చేయలేకపోయినాయి, కదిలించలేకపోయినాయి. తెలివంటే అట్టుండాలా అని చెప్పుకుంటా ఉన్నారంట. కొంచెం ముందుకు పోయేసరికి ఆ ఇంటిని చూసి అంటాడట, వీడు పనికిమాలినోడు, నేల మీద కట్టుకుంటే ఉంటుందా, ఇంట్లో అందరూ చచ్చారు అని వీడు బుద్ధిహీనుడు అని చెప్పుకుంటూ పోతూ ఉన్నారంట. పునాది అప్పుడు ఏమనుకున్నారమ్మా చెప్పండి? వాడు తెలివైనోడు, వీడు బుద్ధిహీనుడు. పరీక్షలు అయిపోయిన తర్వాత ఏమన్నాడు చెప్పండి? వీడు తెలివైనడు, వాడు బుద్ధిహీనుడు. లోకులు చెప్పండి, కాకులు, వాళ్ళ నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు. అయితే దేవుని ప్రజలుగా నిత్యత్వం కొరకే గమనిస్తూ ఉంటున్నావు. రాబో కాలమునకు ఏ పునాది చెప్పండి? ఒక మంచి పునాది. ఆ మంచి పునాదే ఎవరు అని మనకు జ్ఞాపకం చేయబడుతున్నారు అని అంటే ప్రభు. ఆ పునాది ఎక్కడ వేయబడిందని మనం చూస్తామనంటే బండ మీద అంట. ఎక్కడంటే చెప్పండి? బండ మీద వేయబడినట్టుగా చూస్తూ ఉన్నాం. అందుకే అది స్థిరముగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే మన వ్యక్తిగత ఆత్మీయ జీవితం తుదముట్ట స్థిరముగా ప్రభు మహిమ కొరకై జీవించడం ద్వారా గమనిస్తూ ఉంటాం. అలాంటి వారి కొరకై నిత్యత్వంలో ఏముంటుందో చెప్పండి? నిత్యమైన నివాసం ఉంటుంది అనే సంగతి మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఎప్పుడు లోకమును ముగించిన ఆ నిత్యమైన నివాసంలోనికి ఏం చేస్తామో చెప్పండి, మనం ప్రవేశిస్తాం. అది మనకు ఎరిగినప్పుడు చూడండి, ఈ తాత్కాలికమైన దాంట్లో ఉండడానికి ఇష్టపడతామమ్మా చెప్పండి? ఇష్టపడం. ఆ మంచి ఇంట్లోకి పోవాలి, మంచి ఇంట్లోకి పోవాలి. ఆ ఆశ ఆకలి ఆనప్రజలుగా కలిగిన వారంగా మనం ఉంటాం. అర్థమవుతూ ఉందా? కాబట్టి ఇక్కడ అంటాడు, చేతితో కట్టబడినది కాకుండా దేవుని చేత కట్టబడినటువంటి నిత్యమైనటువంటి నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుతాము. ఆ నివాసము అది నిత్యమైనటువంటిదిగా కనబడతా ఉంది. ఎందుకు అది నిత్యమైనదంటే ఆ ఇల్లు ఎక్కడ కట్టబడిందని మనం చూస్తూ ఉంటే బండ, ఆ బండ ఎవరు చూపిస్తూ ఉంది? ప్రభువైన యేసుక్రీస్తుని చూపిస్తూ ఉంది. అందుకే భూమి మీద జీవించే కాలంలో స్థిరముగా ప్రభు మహిమ కొరకై తగినట్టుగా జీవించడం ద్వారా ఈ బబులనబడిన ఈ లోకంలో తాత్కాలికమైన ఇంటిలో నుండి ఆ మంచి ఇంటికి నిరీక్షణ కలిగిన వారంగా జీవిస్తూ ఉంటాం. అలాంటి వారంగా జీవించడానికి ప్రభు మనకు సహాయం చేయను కాక ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన అయిన తర్వాత ఆ ఇంట్లోకి పోయి ప్రార్థన చేసి ముగిస్తాం. ఇంట్లోనే పెట్టేశారమ్మా ఇప్పుడేనా? ఏం పెట్టలేదు కదా? సరే, ఇక్కడ ప్రార్థన చేసుకుంటాం. ఆ తర్వాత ఈ కార్డులేసి ఉందా? లోపలికి వెళ్ళి ఆ గదుల్లో ప్రార్థన చేసి అక్కడే చివరి ప్రార్థనతో మనం ముగించేసుకుంటాం. మోకరించండి. దేవుని వాక్యాన్ని మనం వింటూ వచ్చాం. ఒక్క నిమిషం వాక్యపు వెలుగులో వ్యక్తిగతంగా మనం పరీక్షించుకుందాం. ఇల్లు కట్టుకొని వాటిలో నివసించుడు అని చెప్పాడు. మంచి ఇల్లు కట్టించుకొని వాటిలో నివసించుడు అని చెప్పాడు. ఇల్లు బబులోని లోకం అని అది తాత్కాలికమని చూస్తూ వచ్చాం. మంచి ఇల్లు కానానులో అని, కానాను పరలోక రాజ్యములో అని, ఆ పరలోక రాజ్యంలో మంచి ఇంటి కొరకై రాబో కాలంలో ఒక మంచి పునాదిని వేసుకునే వారంగా ఉండాలని హెచ్చరించబడుతూ వచ్చాం. ఈ మంచి పునాది ప్రభువైన యేసుక్రీస్తు ఆయన వాక్యాన్ని అనుసరించి ప్రవర్తించే వారంగా ఉన్నప్పుడు ఆ నిత్యత్వంలో మనం ప్రవేశించే వారంగా ఉంటాం. భక్తి భౌతికమైన వాటి కొరకు కాదు, భక్తి నిత్యత్వం కొరకు అని ఏవులో మనకు దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అది స్థిరమైన పునాది. అలాంటి వారంగా ఆత్మ సంబంధులుగా జీవించినట్లు ఒక మంచి తీర్మానం కలిగి ఉందాం. ప్రభువా, తాత్కాలిక ఈ లోకములో నేను పరదేశిని, యాత్రికుడును, నీ రాజ్యం శాశ్వతమైనటువంటిది, ఆ నిత్యత్వం కొరకే నన్ను కూడా సిద్ధపరచు అని ఒకసారి మనసులో ప్రార్థన చేసుకో. అప్పుడు దేవుని ప్రజలుగా నిరీక్షణ కలిగిన వారంగా నిత్యత్వం కొరకై మనమును సిద్ధపరచబడతాం. ప్రలమా పరలోకపు తండ్రి, ప్రభువా, మీ కొందనాలు స్తోత్రాలు. పౌలు చిప్పోర కొరకే ప్రార్థిస్తూ ఉన్నావు.
వారికి ఇచ్చిన 4 బిడ్డల కొరకే ప్రార్థిస్తూ ఉన్నాం. అవసరాన్ని బట్టి ఇంటిని నిర్మించుకోవడంలో సహాయపడుతూ వచ్చారు. ఈ సందర్భంగా మెరిచిన మీ మాటలలో జీవం ఉన్నది. హృదయంలో భద్రపరుచుకున్నట్లు సహాయం చేయండి. ఈ గృహంలో మేము ప్రవేశించి ప్రార్థించే సమయం ఆశీర్వాదకరంగా ఉంచండి. మీరే మహిమ పొందమని యేసు ప్రభువుని నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాడబడకుండా ఇంట్లోకి పోయి ప్రార్థన చేశారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సమాధాన గృహంబులో సమద స్తోత్రములు క్రీస్తు యేసు మనకిలలో నిత్య సమాధానము. క్రీస్తు యేసు మనకిలలో నిత్య సమాధానము. మద్యపు గోడను కూలద్రోసెను, మద్యపు గోడను కూలద్రోసెను. నిత్య శాంతి మనకొసగెను, నిత్య శాంతి మనకొసగెను. సమాధానము నదివలే సమాధానం వడిగా ప్రవహించుచున్నది. నదివలే సమాధానం వడిగా ప్రవహించుచున్నది. అడ్డుల త్రోసి మధ్యలో నిలచి, అడ్డుల త్రోసి మధ్యలో నిలచి, శ్రేష్టతో మధ్యకు చేర్చును, శ్రేష్టతో మధ్యకు చేర్చును. పరిశుద్ధమైన మా తండ్రి, జీవముల యేసయ్య, మీ బంగారు పాదాలకు మధ్యాహ్న కాల సమయంలో చూస్తున్నాం. దైవముల తండ్రి, మీ దాసుల ద్వారా ఈ సమయంలో అయ్యా మీరు మాకు వచ్చిన లేఖన భాగాలకు వందనాలు. మీరు ప్రేమించి మంచి ఇండ్లు కట్టించుకోవడమని, అయ్యా ఇండ్లు కట్టించుకోవడమని మీరు చెల్లించినందుకు స్తోత్రాలు. దైవముల తండ్రి, మా ప్రియులు ప్రభువా పౌలు గారు సహోదరుడు అయ్యా సుపర్తను బట్టి స్తుతిస్తున్నాం. తండ్రి మీరు ప్రేమించి వాటికి నైనా ఈ అనుగ్రహించిన నూతనమైన గృహాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ప్రభువా మీరంతైనా నమ్మదగిన దేవుడు, అందును బట్టి స్తోత్రాలు. బిడ్డల జీవితాల్లో మీరు చేస్తూ వచ్చిన మీ మేలును ఉపకారాలను బట్టి స్తోత్రాలు. నూతన సంవత్సరంలో తండ్రి ప్రభువా మరి ఇచ్చిన నూతనమైన గృహాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రభువా మరి ఇది పునాది వేసిన దగ్గర నుంచి నేటి వరకు తండ్రి పూర్తయ్యేదాకా ప్రభువా మరి గృహప్రవేశం దాకా మీరు తోడుగా ఉన్నందుకు వందనాలు. ప్రభువా మీరే సహాయం చేయండి. సమయంలో తండ్రి ఈ యొక్క హాల్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. తండ్రి నైనా మీ రక్త కోసం తీసుకొస్తున్నా మీరే సహాయం చేయండి. ప్రభువా ఈ హాల్లో కూర్చొని మాట్లాడుకునే సంభాషణ అన్ని విషయాల్లో వారి మధ్య ప్రభువా ఒకరినొకరు మాట్లాడేటప్పుడు ఉపయోగించినట్లు సహాయం చేయండి. తండ్రి మీరంతా చాలా దేవుడు, అడిగి వాటి కంటేనో ఊహించు వాటి కంటేనో అతనికి ఇచ్చే దేవుడు. అయ్యా బిడ్డలను దీవించి వారికి చేసిన మేలు చూపిస్తూ అయ్యా ఇంటి పవిత్రపరచు, ఇద్దరు మీరు పవిత్రపరచమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేస్తూ అడిగి వేడుకొంచున్నాము తండ్రి.
చేసేసాడు. ఇది కిచెన్లో సేవకురాలు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడైన మా తండ్రి, నమ్మకమైన దేవా, సర్వశక్తి కలిగిన దేవా, మీకు వందనాలు దేవా. ఈ ఇంటిని ఈ రీతిగా నిర్మించుకోవటానికి ప్రభువా మీరు కలుగు చేసిన సామర్థ్యాన్ని బట్టి ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. వాక్య భాగం మంచి ఇల్లు కట్టించుకొని నేను మాటను బట్టి మీ స్తోత్రాలు. ఈ రీతిగా తండ్రి ఈ గృహాన్ని నిర్మించుకోవటానికి మీరు సహాయపడుతూ వచ్చారు. దాసుడు గౌరవిని బట్టి చిక్కువరాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. యేసు బాబు తండ్రి అభిషేకం జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారు నా తండ్రి ఎంతో ఈ ఇంటి కొరకై ఎంతో కష్టము బిడ్డలు తండ్రి చేస్తూ వచ్చినందుకే మీ స్తోత్రాలు దేవా. తిరిగి తండ్రి ఇంటి ప్రతి దోషాన్ని తొలగించండి. అది వాక్యం వలనను ప్రార్థన వలన పవిత్రపరచబడినని మీరు సెలవిచ్చారు ప్రభా. నా తండ్రి ప్రతి భాగాన్ని మీరు ముట్టండి దేవా. మీరే ప్రతి దోషాన్ని తొలగించండి నా తండ్రి. శక్తుల కార్యం సమస్తాన్ని లయపరచండి దేవా. మీ బిడ్డలు తండ్రి మీరే కృప చేయించండి. ఈ కిచెన్ పవిత్రపరచండి తండ్రి దేవా. ఈ కిచెన్లో నుంచి దేవ పాడుపడుతున్న ప్రతి వస్తువుని జ్ఞాపకం చేసుకోండి. సమృద్ధి అయిన ఆహారం రుచిగల భోజనాలు సిద్ధపరచుకోవట్లు ప్రభువా మీ కృపను అనుగ్రహించండి. ఈ కిచెన్లో నుంచి తండ్రి తొట్టియు పిండి గుడియు నింపబడినట్టుగా మీరు ఆశీర్వదించండి. మీ బిడ్డలు దీవించండి. మీ సన్నిధి తోడుగా ఉంచమని వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. ప్రార్థన మా పరలోకపు తండ్రి ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు. పౌలు చిక్కోర బిడ్డల కొరకే ప్రార్థిస్తూ ఉన్నాం. విస్తారాన్ని కలిగిన సహాయపడినారు. ఈ నిర్మాణ విషయంలో సహాయపడుతూ వచ్చారు. దయగలిగిన తండ్రి ఈ దినం మీ దాసులుగా మీ వాక్యం చేత ప్రార్థన చేత ఇందులో ప్రవేశించి దీన్ని ప్రతిష్ఠించడానికి ఇచ్చిన సమయం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. మీ లేఖనాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అది దేవుని వాక్యమును బట్టి ప్రార్థనను బట్టి పవిత్రపరచబడదు అని చెప్పారు. ఈ స్థలం మీద చెప్పబడిన మాటలు ప్రార్థనను బట్టి దీన్ని మీరు పవిత్రపరచండి. ప్రతి దోషాన్ని తొలగించండి. మీరు అనుగ్రహించండి. ఈ వాక్యం యోగ్యమైనదిగా ఈ గృహాన్ని వారికి సిద్ధపరచండి. మీ ఆశీర్వాదం చిన్న వాక్యంలో భద్రపతిలో పనిచేయండి. మీరే మహిమ పొందమని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు ప్రభు దేవుని నామమున ప్రార్థించి పూజించి వేడుకొనుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడును పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము గృహములో సదాకాలము తోడై ప్రభు మహిమ కొరకై సంపూర్ణులుగా సిద్ధపరచును గాక. ఆమేన్. అందరికీ భోజనాలు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. భోజన సమాధానం కలిగి ఉంటాం. మీ కుటుంబం కొరకై ప్రార్థన. ఓకేనా? రెడీ చేసుకోండి భోజనం. వచ్చిన వారందరికీ భోజనాలు ఏర్పాటు చేయబడింది కనుక అందరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా ప్రభు పేరు మీకు మనం చేస్తున్నాం. Thank you.